ఆర్వైస్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వేదిక మీదున్న స్వామీజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ కాచం రమేష్ జీ గారికి, అలాగే అధ్యక్షులకి, సభాధ్యక్షులు, ఉపాధ్యక్షుల గారికి, అలాగే వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే పిల్లలందరికీ కూడా శుభ సాయంత్రం. ఒకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నాకు తెలిసి ఇక్కడున్న జనానికి ఒక్కసారి జై కొడితే సెంటర్ దద్దరిల్లాలి. కానీ భరతమాతకు జై కొట్టడానికి కూడా ఆలోచిస్తున్నాము అంటే మనం ఎంత సంకుచిత భావంలో ఉన్నామో ఆలోచించండి. ఒకసారి గట్టిగా వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, భారతదేశం 100 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో ప్రపంచానికి విశ్వగురువుగా మారాలి అంటే ఈరోజు, ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి మనమందరం కూడా దానికోసం కృషి చేయాలి అనే ఒక సంకల్పాన్ని తీసుకొని కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. అందులో ఒక కార్యక్రమమే ఈ హిందూ సమ్మేళనం. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా హిందువులంతా ఏకమై ఒక దగ్గర కూర్చున్నారా? ఇదే మొదటిసారి కదా. అంటే మనం రెడ్లందరం కలిసి కూర్చొని ఉంటాం, కాపులందరం కలిసి కూర్చొని ఉంటాం, బ్రాహ్మలందరం కలుసుకొని కూర్చొని ఉంటాం, ఎస్సీలందరం కలుసుకొని కూర్చొని ఉంటాం. కానీ కులాలకు అతీతంగా హిందువులంతా కలిసి కూర్చున్న సందర్భం ఇదే కదా. మరి ఇలాంటి గొప్ప అవకాశాన్ని కల్పించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మనందరం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు రావాలి అంటే మహామహాశయులకు మాత్రమే వస్తాయని మరొకసారి నిరూపితమైంది. ఇందులో పంచపరివర్తన గురించి ఒక 20 నిమిషాల్లో నన్ను పూర్తి చేయమన్నారు. నేను చాలా తక్కువ టైంలో కొన్ని విషయాలు చెప్తాను, కానీ పాటించాల్సింది చాలా ఉంది. ఈ పంచపరివర్తనలో మొదటిది పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఈరోజే నేను ఒక కొత్త విషయం ఏం తెలుసుకున్నానంటే, ఒక పరిశోధనలో పుట్టిన పిల్లలకు తల్లి పాలిస్తుంది కదా, పుట్టిన పిల్లలకి పాలిచ్చే తల్లి పాలలో ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒక మనిషి ఒక సంవత్సరంలో 50,000 ప్లాస్టిక్ రేణువులను తింటుండట. అంటే మనం ఎంత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాము. మనకు తెలియకుండానే ఈ విశ్వాన్ని మొత్తం ప్లాస్టిక్ మయం చేసేస్తున్నాం. మనకు తెలియకుండానే క్యాన్సర్ బారిన పడడానికి కారణమవుతున్నాం. అలాగే గోవుల, రోడ్డు మీద తిరిగే గోవులను ఒకసారి చూస్తే ఆ గోవుల కడుపులో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్తున్నాయట. పర్యావరణానికి పెద్ద శత్రువు ప్లాస్టిక్ అని తెలిసినా మనం ఆ ప్లాస్టిక్ వాడకాన్ని అస్సలు తగ్గించట్లేదు. మొట్టమొదటగా మనం ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఆచరించాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలి. అది ఎక్కడి దాకా వెళ్ళింది అంటే అన్ని పాలకల్లా శ్రేష్టమైనది తల్లిపాలు. అలాంటి తల్లిపాలలో కూడా వెళ్ళిపోయింది. పుట్టిన బిడ్డకు అవి కూడా ఎంత శ్రేయస్కరం అని ఆలోచించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటే అది ఎంత విష ప్రమాదంగా మారింది అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ప్లాస్టిక్ని బ్యాన్ చేయండి. అలాగే మొక్కలు నాటండి. ఒకప్పుడు మన పూర్వీకులు నాటిన మొక్కలే ఈరోజు మహావృక్షాలుగా మారి మనకు కాస్తో కూస్తో గాలినిస్తున్నాయి. వాటిని మనం ఉండనియట్లేదు అనుకోండి, కొట్టేస్తున్నాం మన అవసరాల కోసం. అలా కాకుండా వీలైనంతగా మొక్కలను పెంచండి. అలాగే మన మొక్కలమే కాదండి, ఈ విశ్వంలో మనుషులు ఒక్కలే కాదు, పశుపక్షులు కూడా ఉండాలి. పశుపక్షులకు సంబంధించి ఆహార ధాన్యము, అలాగే వాటికి కావాల్సిన నీళ్ళని కొంత మీ ఇంటి ముందు పెట్టడం కానీ, మీ ఇంటి మేడ మీద పెట్టడం కానీ చేయండి. ఆహారాన్ని వృధా చేయకండి, నీటిని వృధా చేయకండి. అవి ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాడేస్తే ముందు తరాలకు అవి లేకుండా పోతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది కుటుంబ ప్రబోధన. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఎందుకంటే ఒక కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటేనే ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ బాగుంటుంది. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి ఇక్కడ ఎంతమంది సమాధానం చెప్తారో నేను చూస్తాను. మీరు సమాధానం చెప్పడానికి చెయ్యెత్తితే చాలు. నా భర్త అకౌంట్ డీటెయిల్స్ అన్నీ నాకు తెలుసు, వాటి పాస్వర్డ్లతో సహా నాకు తెలుసు అనే ఆడవాళ్ళు ఎంతమంది?
నా భర్త యొక్క అకౌంట్స్కి సంబంధించి ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి, వాటి పాస్వర్డ్లు ఏంటి నాకు తెలుసు అనే భార్యలు ఎంతమంది? అంటే 10-15 మందికి కూడా తెలియదు. సరే పోనీ, ఇక్కడున్న మగవాళ్ళందరిలో మీ భార్య ఇప్పుడు వేసుకున్న చేతి గాజుల రంగు ఎంతమందికి తెలుసు? ఇదేమో ఏమంటారు, ఐఏఎస్లో క్వశ్చన్ లాగా ఒక్కొక్కరు నవ్వుకుంటూ అటు ఇటు చూస్తుంటే ఏందన్నా, పొద్దున కాఫీ ఇచ్చి ఉంటుంది, టీ ఇచ్చి ఉంటుంది, తర్వాత భోజనం పెట్టి ఉంటుంది, మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ పర్సో కీయో అందించి ఉంటుంది. ఒక్కళ్ళకి కూడా తెలీదా? ఒక్కరు ఇద్దరికి తెలుసు, ముగ్గురు నలుగురు. ఎందుకు అడుగుతున్నానంటే మీరంతా నవ్వుతున్నారు, కానీ ఇది నవ్వాల్సిన అంశం కాదండి, చాలా బాధపడాల్సిన అంశం. భర్త గురించి భార్యకు తెలియదు, భార్య గురించి భర్తకు తెలియదు, కానీ మనం అన్యోన్య దంపతులం, సీతారామచంద్రుల స్వామి సమానులం. అంటే కలిసి కూర్చొని మనం తినం, ఒకరి గురించి ఒకరం పూర్తిగా తెలుసుకోం, కానీ మనం అందరం ఒకే కుటుంబంలో నివసిస్తున్నాం. మా కుటుంబం కంటే గొప్ప కుటుంబం లేదని చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు చెప్పండి, నిజంగా మీది గొప్ప కుటుంబమా? నాకు చెప్పవసరం లేదు, మీ అంతరాత్మలను మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఏ సమాజమైనా సరే గొప్పగా మారాలంటే అది కుటుంబ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ కుటుంబ వ్యవస్థలో ఆడవాళ్ళు రోజులో 5 గంటలు టీవీ చూస్తున్నారా అండి? ఇక్కడ ఉన్న వాళ్ళలో 4 గంటలు చూస్తారా? పోనీ 2 గంటలు, మినిమం 2 గంటలు అయితే చూస్తారు. అది చూడలు అంటే నేను నమ్మ. ఇక్కడున్న మగవాళ్ళు కనీసం మినిమం 2 గంటలు సెల్ ఫోన్తో ఉంటారా? మరి మీ భార్యతో మీరు ఎన్ని గంటలు ఉంటున్నారు మాట్లాడుకుంటూ? మీ భర్తతో మీరు ఎన్ని గంటలు ఉంటున్నారు? తల్లిదండ్రులుగా మీ పిల్లలతో రోజులో ఎన్ని గంటలు మాట్లాడుతున్నారు? అసలు మీరు తల్లిదండ్రులుగా పాస్ ఆఫ్ ఫెయిల్ ఒక క్వశ్చన్ అడుగుతా. మీ పిల్లలకు సంబంధించి వాళ్ళకున్న సోషల్ మీడియా అకౌంట్లకు సంబంధించి పాస్వర్డ్లు ఎంతమందికి తెలుసు? వాళ్ళు ఎవరెవరిని ఫాలో అవుతున్నారు ఎవరికి తెలుసు? ఆ సోషల్ మీడియా అకౌంట్లలో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? ఇక్కడ ఉన్న వాళ్ళలో భార్యాభర్తల కన్నా ఒకళ్ళు ఇద్దరు పాస్ అయినరేమో, కానీ తల్లిదండ్రులుగా పూర్తిగా ఫెయిల్. మనం ఒక గొప్ప ఐఫోన్ కొనియంగానే చూసినావా, నా కొడుకు ఐఫోన్ కొనిచ్చినా నేను ఎంత బాగా చూసుకుంటున్నా నా కొడుకుని. ఐఫోన్ కొనిచ్చంగానే నువ్వు బాగా చూసుకుంటున్నట్టు కాదు, ఆ ఐఫోన్లో నీ కొడుకు ఏం చేస్తున్నాడు అనేది రోజు అడిగి తెలుసుకుంటే నువ్వు బాగా చూసుకుంటున్నట్టు, నువ్వు బాధ్యతగా చూసుకుంటున్నట్టు. వాళ్ళ కోసం ఆస్తులు కాదండి కూడబెట్టాల్సింది. మీరు లక్షలు సంపాదించినా కూడా సంస్కారం అనేది రాదు. వాళ్ళ కోసం సమయం కేటాయించండి, పిల్లలతో మాట్లాడండి, వాళ్ళ మంచి చెడు తెలుసుకోండి. అసలు వాళ్ళకి ఏది ఇష్టం, ఏది కష్టం, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయొద్దు అనుకుంటున్నారు, వాళ్ళు ఎవరి వల్ల అయినా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే వారిని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా, స్కూల్లో ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది, ఏ తల్లిదండ్రులు అడిగి తెలుసుకుంటున్నారు. కానీ వాళ్ళకు మార్కులు తక్కువ వచ్చినప్పుడు, లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పుడు పని చేసినప్పుడు మా ఇజ్జత్ మొత్తం తీసినవరా నువ్వు, నిన్ను కానీ పెద్ద తప్పు చేసినాం, నిన్ను గనకుండున్నా పోయే బాగుండేది అని అంటాం. అవునా కాదా? ఇది ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు అనే మాటలే. కానీ వాళ్ళ అలా పెడదోవున పోకుండా ఉండేందుకు తల్లిదండ్రులుగా వాళ్ళ కోసం మనం ఎంత సమయం కేటాయించి మంచి చెడులు నేర్పుతున్నాం. మనం నేర్పకపోతే మన పిల్లలకి ఇంకెవరు నేర్పుతారు? ఇల్లే మొదటి గురువు, తల్లే మొదటి గురువు, తండ్రే మొదటి గురువు. ఏ సంస్కారమైనా ఇంటి నుంచే మొదలవ్వాలి, దాన్ని పాఠశాలలు వృద్ధి చేయాలి. కానీ మనం ఏమీ నేర్పకుండా పొద్దున స్కూల్కి పంపించేసి సాయంత్రం ట్యూషన్కి పంపించేసి అబ్బాని మస్తు ఉద్ధరించేసిన నా పిల్లల విషయంలో అంటే అది కరెక్టేనా? కాబట్టి జరిగిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు, కానీ జరగబోయే దాంట్లో మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇంట్లో పెద్దలు ఉండాలి. పెద్దలు వృద్ధాశ్రమాలలోనో లేకపోతే వాళ్ళు మనకు పిల్లలు పుట్టగానే వేరు కాపురంతోనో కాదు, ఇంట్లో పెద్దవాళ్ళని ఉంచుకోవాలి. అంటే మన అత్తామామల్ని కానీ ఇంకా పెద్ద వయసులో ఎవరున్నా మనతో పాటే వాళ్ళని ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో వాళ్ళందరం కలిసి కనీసం రోజులో ఒక్కసారైనా కలిసి భోజనం చేయాలి. ఆ కలిసి భోజనం చేసే సమయంలో టీవీలు బంద్ అయి ఉండాలి, మొబైల్ ఫోన్స్ పక్కన పడేసి ఉండాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ భోజనం చేయాలి. అలాగే వారానికి ఒక్కసారైనా సరే మనకు దగ్గరలో ఉన్న ఆలయానికి శాస్త్రీయమైన పద్ధతిలో మన పిల్లల్ని తీసుకొని వెళ్ళి కాసేపు సమయం దేవాలయాల్లో గడిపి రావాలి. అలా ఏ కుటుంబం అయితే చేస్తుందో ఆ కుటుంబం డెఫినెట్గా భారతదేశం విశ్వగురువుగా మారడానికి ఉపయోగపడే కుటుంబం అవుతుంది. భారతదేశం విశ్వగురువుగా మారడానికి నేను ఎందుకు చేయాలమ్మా అంటే, ఆ విశ్వగురువుగా భారతదేశం మారడంతో పాటు మీ పిల్లలు రేపు మిమ్మల్ని వృద్ధాశ్రమంలోనో లేకపోతే మీ పిల్లలు చెడుదారున బట్టి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోకుండానో ఉండకుండా ఉండేందుకు మీరు ఈ పని చేయాల్సిందే.
ఆచరించాల్సిందే. దాని తర్వాత ఆచరించాల్సిన మరో ముఖ్యమైన అంశం సమాజం దృష్టిలో. మనం ఏమైనా సరే నీ బాగుంటే చాలు, నా బిడ్డ బాగుంటే చాలు, నా కొడుకు బాగుంటే చాలు, సమాజం మనకెందుకు, ఎదురింట్లో వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య వచ్చింది, అది నా ఇంటికి వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటారు. కానీ ఎదుటి వాళ్ళ ఇంట్లో సమస్య వచ్చిన రోజు మీరు స్పందిస్తే ఆ సమస్య ఇంకో గడప దగ్గరికి రాదు. ఇది అన్నిటికీ కారణం రెండు. ఒకటి కులం, రెండు ధనం. ఇవి రెండు మనుషుల మధ్య దూరాన్ని పెంచుతోంది. ఎవరైతే పైసలు బాగుంటాయో వాళ్ళ మీద ఎనలేని ప్రేమ చూపిస్తాం. మనకు కులం ఏంటో తెలియదు, వాళ్ళెవరో తెలియదు, ఏంటో తెలియదు, ఏమీ తెలియకపోయినా సరే ఒక బెంచ్ కార్లో వచ్చిండు అంటే గబగబా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్ళు కూడా కాదు జ్యూస్ తీసుకొచ్చి ఇస్తాం. కానీ ఒక మహానుభావుడు చాలా పుస్తకాలు చదివి చాలా జ్ఞానం ఉన్న ఒక వ్యక్తి సాదా సీదాగా వచ్చిండు అనుకో, ఏందయ్యా ఈడికి వచ్చినావు, మంచినీళ్ళు కావాలా, గిడ నిలబడి తెచ్చిస్తా అంటాం. అంటే మనము దేనికి విలువ ఇవ్వాలి అనేది వదిలేసి విలువ ఇవ్వని వాటి కోసం పాకులాడుతున్నాం ఈ సమాజంలో. కాబట్టి మనిషికి విలువ ఇవ్వండి, ధనానికి కాదు. కష్టమని మీ తలుపు తట్టిన ప్రతి మనిషిని మీ తలుపు లోపలికి ఆహ్వానించండి. ఆ కష్టం ఏంటో తెలుసుకోండి. అప్పుడే నిజంగా సమాజంలో అసమానతలు లేకుండా ఉంటాయి. మీకోసం పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే మీకోసం ఇస్త్రీ చేసే వాళ్ళే కానివ్వండి, మీ కంపెనీలో పనిచేసే వాళ్ళే కానివ్వండి, మీ పొలంలో పనిచేసే వాళ్ళే కానివ్వండి, ఎవరికైనా సరే మీ చేత్తో వంట చేసి ఒకరోజు మీరందరూ కలిసి వాళ్ళతో కూర్చొని భోజనం చేయండి. వాళ్ళకేదో భోజనం పెట్టి వదిలేయడం కాదు, వాళ్ళతో పాటు మీరు నేల మీద కూర్చొని వాళ్ళతో కలిసి భోజనం చేయండి. అప్పుడు వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందాన్ని చూడండి. మనుషుల ఆకలి విషయంలో, అలాగే మనుషుల విలువ విషయంలో వాళ్ళ గుణం చూడాలి, కడుపులో ఉన్న ఆకలిని చూడాలి తప్ప పైసను కాదు. దీంతో పాటు గడప లోపల కులం, గడప దాటితే హిందూలం అనే వాళ్ళు ఎంతమంది? గడప లోపల కులం, మళ్ళీ అడుగుతున్నా, గడప దాటితే హిందూలం అనే వాళ్ళు ఎంతమంది? సరే, కార్తీక మాసాలు వనభోజనాలకు వెళ్తూ ఉంటారా మీరు? ఇక్కడ కుల వనభోజనాలు అంటే రెడ్డి వనభోజనాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? అంటే రెడ్డిస్ ఉంటే చేయెత్తుతారేమో. కాపు వనభోజనాలకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? కమ్మ వనభోజనాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? హిందూ వనభోజనాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదేంటి, మీరు గడప దాటితే హిందువులు కదా, మరి అలాంటప్పుడు వనభోజనాలు జరిగితే హిందువులంతా కలిసిపోవాలి కదా. కులాల వారికి ఎందుకు పోతాండ్రు? హిందువులను మర్చిపోతాండ్రు. అది ప్రతిసారి వచ్చి వెనక నుంచి బాబు నువ్వు హిందూరా, బాబు నువ్వు హిందూరా అని గుర్తు చేస్తే తప్ప మనం హిందువులం అనే విషయం మనకు గుర్తు రావట్లేదు. కానీ ఈ క్షణం నుంచి గుర్తుపెట్టుకోండి, మనం హిందువులం. ఇక నుంచి జరిగే ప్రతి వనభోజనాలు హిందూ వనభోజనాలే జరగాలి. అవి కుల వనభోజనాలు కాదు. మన కులం అడగాలంటే కూడా ఒక్కొక్కరు భయపడాలి. ఆ స్థాయికి మనం వెళ్ళాలి. హిందువులలో ఐక్యతను చూపించాలి. ఉన్నవాడు ఆ కులం ఈ కులం, లేనివాడు ఇదేది కాదు, మనిషికి మనిషే సాయం, హిందువుకు హిందువే సాయం. కష్టంలో ఉన్నప్పుడు ప్రతి హిందువుకు మనం అండగా నిలబడాలి. అలాగే సహాయం చేయాల్సి వస్తే ప్రతి హిందువుకు సహాయం చేయాలి. వ్యాపారం చేయాల్సి వస్తే ప్రతి హిందువుతో వ్యాపారం చేయాలి. హిందూగా ఒక హిందువు కోసం ఎప్పుడూ నిలబడే ఉండాలి, కులాలకు అతీతంగా. అలా చేయగలిగిన రోజు నిజంగా సమాజంలో పెద్ద మార్పు వస్తుంది. దీని తర్వాత మనందరం ప్రేమించాల్సింది స్వ అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కాదు, ఈ దేశాన్ని ప్రేమించటం. నేను కాదు, నా దేశం, నా దేశం అనే ఒక తత్వం, ఒక భావం రావాలి. నా దేశంలో తయారైన వస్తువులని మాత్రమే నేను కొంటా, ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు మన అక్కో మన చెల్లో చీర బిజినెస్ చేస్తుంది అనుకో, దాన్ని వదిలేసిపోయి పక్కింటోళ్ళు చేసే చీర బిజినెస్లో చీరలు కొంటామా? మనం కొంటామా? మరి కొననప్పుడు మన దేశంలో అన్ని రంగాలుగా ఉత్పత్తులు వస్తుంటే వీటిని వదిలేసిపోయి చైనా బ్రాండ్లను, పాకిస్తాన్ వస్తువులను, ఇంకోటో ఎందుకు కొంటున్నాం? గవి షీప్కి వస్తాయమ్మా, షీప్కి వస్తాయి అంటే షీప్కి వస్తున్నాయి కదా అని చెప్పేసి ప్రాణాన్ని పణంగా పెట్టేస్తామా? మన మీద ఎప్పుడు యుద్ధం చేయాలనే చూసే వాళ్ళని ఆర్థికంగా నిలదొక్కిచ్చిస్తామా? అది తప్పు. ఒక్క రూపాయి అయినా సరే మన భారతదేశంలో వ్యాపారం చేసే వ్యాపారవేత్తలతోనే చేయాలి. అమెజాన్లు, ఫ్లిప్కార్ట్లు, మీషోలు, ఇంకేమో వచ్చినాయి. యాప్స్ అన్నిటినీ మీ ఫోన్లలో నుంచి ఫస్ట్ డిలీట్ చేసేసేయండి. మీకు చీర కావాల్సి వస్తే మీ గల్లీ చివర బట్టల వ్యాపారం చేస్తున్న అన్న దగ్గరికే పోయి చీర కొనాల. మీకు గనక కిరాణం కావాల్సి వస్తే
మీ వీధిలో ఉన్న కిరాణం షాప్ అన్న దగ్గర మాత్రమే కిరాణం కొనాలా. దీనివల్ల ఇంకో లాభం కూడా ఉంది చెప్పనా. రేపు మీ ఇంట్లో ఏదైనా ఫంక్షనో పెళ్ళో వచ్చిందనుకో, కావాల్సిన కిరాణం మొత్తం తర్వాత ఇస్తా అన్నా అని తెచ్చుకోవచ్చు. కానీ మీరు కొంటున్న ఆన్లైన్ వ్యాపారస్తులు ఎవ్వరు మీకోసం ఒక్కరోజు కూడా ఆగరు. పైసలు ఉంటేనేమో కాలర్ ఎగరేసుకొని, పైసలు లేకపోతేనో అప్పుగా పోవడం కాదు. పైసలున్నా లేకున్నా మన వీధి వ్యాపారులతో మాత్రమే మనం వ్యాపారం చెయ్యాలి, వాళ్ళను కాపాడాలి. అలాగే మన ధర్మానికి నెలవైన మన సంస్కృతి, నా సాంప్రదాయం, నా దేవాలయాలు మనం కాపాడుకోవాలి. మన వీధిలో ఉన్న దేవాలయంలో మనం ఒక క్వశ్చన్ ఇంకొకటి కూడా, ఇక్కడ చాలా మంది అర్చకులు కూడా ఉన్నారు, మీరు కూడా చెప్పండి. మీరు రోజు 3 పూట్లు భోజనం చేస్తారు కదా, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. ఎంతమంది మీ వీధిలో ఉన్న ఆలయాలలో ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయని కనుక్కుంటున్నారు? మీ వీధిలో ఉన్న దేవుడికి ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయని ఎంతమంది కనుక్కుంటున్నారు? మన వీధిలో ఉన్న దేవుణ్ణి పస్తు పెట్టి 3 పూట్లు మనం కడుపు నిండా తిని, దేవుడా నాకు ఏ కష్టం రాకుండా చూడనాయనా, ఈ బిల్డింగ్ మీద ఇంకో బిల్డింగ్ కట్టేలాగా చూడనాయనా, ఆ కార్ ఏదో వచ్చిందంట కొనుక్కునేలాగా చూడనాయనా, నా కొడుక్కే మొదటి ర్యాంక్ వచ్చేలాగా చూడనాయనా. కడుపు మాడుస్తూ ఉంటే ఆయనది మీ కోరికల్ని వింటాడా, తీరుస్తాడా? అసలు ఎందుకు తీర్చాలి? మీరు ఆయన గురించి పట్టించుకుంటున్నారా? ఇది కాదు. మీ వీధిలో ఉన్న ఆలయాన్ని మీరు దత్తత తీసుకోండి. దత్తత తీసుకొని ఆలయంలో ఆ స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని అర్చకులను అడిగి తెలుసుకోండి. ఒకవేళ అవి జరగడానికి అక్కడ ఏదైనా కష్టం ఉంది అంటే మీ సంపాదనలో నుంచి కొంత భాగాన్ని ఆ ఆలయాల అభివృద్ధి కోసం ఇవ్వండి. సంవత్సరంలో 4 సార్లు తిరుపతి వెళ్ళవసరం లేదు. ఆ వెంకన్న స్వామి దగ్గరికి ఒక్కసారి వెళ్ళండి. మిగిలిన 3 సార్ల డబ్బులతోటి మీ వీధిలో ఉన్న ఆలయానికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయండి. ఎందుకంటే మీ పిల్లలు పొద్దున్న లేస్తే అదే వీధిలో నుంచి వెళ్తూ ఉంటారు. ఆ గుడికి తాళం వేసి ఆ గుడిలో ధూపదీప నైవేద్యాలు లేకుండా, ఆలయంలో స్వామికి కనీసం దండ కూడా లేకుండా ఉంటే మన పిల్లలకు మన సంస్కృతి ఎలా తెలుస్తుంది? మన ఆలయాల గొప్పతనం ఎలా తెలుస్తుంది? తెలియచేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది. మన కట్టు, మన బొట్టు, ఏ స్కూల్స్ అయితే బొట్టు పెట్టుకొని రావద్దంటాయో ఆ స్కూల్స్ని బ్యాన్ చేసేయండి. ఏ స్కూల్లో అయితే గాజులు వేసుకోవద్దంటాయో, ఏ స్కూల్లో అయితే పూలు పెట్టుకోవద్దంటాయో, ఏ స్కూల్లో అయితే పట్టీలు పెట్టుకోవద్దంటాయో అలాంటి స్కూల్స్ని బ్యాన్ చేయండి. బొట్టు లేకుండా హిందూ అనేవాడు ఉండకూడదు. అలానే బొట్టు పెట్టుకుంటేనే హిందూని, ఇక మిగిలిన ఏం చేయకుండా నేను గొప్పోండి అనుకోవద్దు. బొట్టు పెట్టుకోవాలి, అలాగే హిందుత్వానికి కట్టుబడి ఉండాలి. ఆ 2 విషయాల్ని మర్చిపోకండి. ఆడపిల్లలకు కనీసం వారంలో ఒక్కరోజు కాళ్ళకు పసుపు రాయండి. అది ఎందుకు రాస్తారు అనే విషయాన్ని చెప్పండి. అలాగే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళమని చెప్పండి. ఇంట్లో వాళ్ళ పెద్దలకు దండం పెట్టుకొని వెళ్ళమని చెప్పండి. దానికి కారణం ఏంటని చెప్పండి. రామాయణ మహాభారత ఇతిహాసాలు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నారు. వాటి ద్వారా నేర్పించండి. మన భగవద్గీత గొప్పతనం ఏంటి, మన రామాయణం గొప్పతనం ఏంటి. ఎదుటి మతాలకు సంబంధించిన వాళ్ళు మన పిల్లల్ని ప్రశ్నలు వేస్తుంటే జవాబులు లేకుండా అయిపోతుంది మన పిల్లల దగ్గర. కాబట్టి జవాబులు చెప్పడం కాదు, ప్రశ్నకు ప్రశ్న వేయగలిగే స్థితికి మన పిల్లల్ని తీసుకెళ్ళండి. అలాగే స్వభోజనం, పాస్తాలు, పిజ్జాలు, బర్గర్లు ఇవి మన ఒంటికి సరిపోవు. వాటి వల్ల 10 సంవత్సరాలలో 15, 12, 14 సంవత్సరాలకు మెచ్యూర్ అవ్వాల్సిన అమ్మాయిలు 9, 10 సంవత్సరాలకు అవుతున్నారు. కారణం ఏంటంటే ఈ ఫుడ్, ఈ జంక్ ఫుడ్ అనేది వాళ్ళ శరీరంలోని భాగాల మీద ప్రభావం చూపడమే కాదు, వాళ్ళ అనారోగ్యాలకు కూడా కారణమవుతుంది. అంతేకాదు మగపిల్లల్లో కూడా 20 సంవత్సరాల తర్వాత రావాల్సిన అనేక కోరికలు 12, 13 సంవత్సరాల్లోనే వస్తున్నాయంటే కారణం అదే ఫుడ్. కాబట్టి ఫుడ్ విషయంలో జాగ్రత్త. కాలానికి అనుగుణంగా పండే పండ్లను, కూరగాయల్ని మన పిల్లలకు తినిపించండి. అది ఆరోగ్యం, శ్రేయస్కరం. ఇక వీటితో పాటు రాజ్యాంగం మనకిచ్చిన హక్కుల కోసం ఖచ్చితంగా పోరాడతాం, కానీ బాధ్యతలను విస్మరిస్తాం. కాబట్టి ఆ బాధ్యతలను కూడా గుర్తుపెట్టుకొని పాటిద్దాం. బాధ్యతాయుతమైన భారతదేశ పౌరుడిగా మెలుగుదాం. ఇప్పటి వరకు నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుంచి నేను పైసా తీసుకోకుండా ఓటేసిన అనే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? అబద్ధం ఆడద్దు. మీకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ₹1 కూడా తీసుకోకుండా ఓటేయాలి. దరిదాపు ఒక 15% చేతులు కూడా ఎత్తలేదు. మీకు విషయం తెలుసా? మీ ఇంట్లో ఎవరైనా తాగి డ్రైవ్ చేసిండ్రనుకో నష్టం లేదు, పోతే ఆయన ప్రాణం పోయింది, దాని ద్వారా ఒక కుటుంబం అనాథైద్ది. కానీ మీరు పైసా తీసుకొని ఓటేస్తే ఆ నియోజకవర్గం నాశనం అయిపోయింది. తాగుడు కంటే కూడా
పెద్ద ప్రమాదం మన ఓటును అమ్ముకోవడం. రాజ్యాంగం మనకిచ్చిన అతి పెద్ద బాధ్యత అది. మనం ఓటు వేయడానికి, అసలు ఓటు వేయడానికి బూతుల దాకా వెళ్ళే వాళ్ళు మీలో ఎంతమంది చెప్పండి? అది ఇందులో కూడా 100% లేం. మనం ఓటు వేయడానికి ఎగ్గొట్టేటోళ్ళలో ఎక్కువ మంది ఉండేది హిందువులే, వేరే వాళ్ళు కాదు. ఎందుకంటే మనకు ఆ రోజు ఒక సెలవు దినం, ఎంజాయ్ చేయడానికి ఇచ్చిన దినం. కాబట్టి హ్యాపీగా మ్యాచ్ పెట్టుకున్నామా, లేకపోతే ఓ సినిమా పెట్టుకున్నామా, చుట్టాలింటికి పోయినామా అని ఆలోచిస్తాం. ఎందుకు ఇచ్చింది మనకు రాజ్యాంగం ఆ హక్కు? దాన్ని ద్వారా మనం ఏం చేయగలుగుతాం అని ఆలోచించడం మర్చిపోతున్నాం. గుర్తుపెట్టుకోండి అన్న, మీ ఓటును అమ్ముకోకండి, మీ ఓటును నమ్ముకోండి. దాని ద్వారా మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండడానికి కారణమవుతుందనే విషయాన్ని మర్చిపోకండి. అలాగే సీట్ బెల్ట్ పెట్టుకోవడం చాలా మందికి తెలిసినా కూడా అది కుయ్యి 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 అని మొత్తుకుంటున్నా కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి అశ్రద్ధ చేస్తూ ఉంటాం. సీట్ బెల్ట్ లేని కారణంగానే జరిగిన యాక్సిడెంట్లలో ఎక్కువ శాతం మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ విషయం తెలుసు. కానీ మనం ఎంతమంది పెట్టుకుంటాం? హెల్మెట్ పెట్టుకొని ఎంతమంది డ్రైవింగ్ చేస్తున్నాం? ఇవన్నీ మనకు తెలిసినవే. మనం ఒక ప్రయాణం చేస్తుంటే ఒక గర్భిణీ స్త్రీ కనిపిస్తే మనం లేచి ఎంతమంది సీట్లు ఇస్తున్నాం? ఒక ముసలి వాళ్ళు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే మన పట్ల ఆపేసి వాళ్ళను రోడ్డు ఎంతమంది దాటిస్తున్నాం? ఇవన్నీ మనకు ఎవ్వరు కొట్టి నేర్పించరు. అవి మనం నేర్చుకోవాల్సిన మన బాధ్యతలు, మన దైనందిక జీవితంలో ఒక భాగం కావాలి. ఏ వ్యక్తి అయితే పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, కుటుంబాన్ని ప్రేమిస్తూ, సమాజాన్ని గౌరవిస్తూ, దేశం కోసం అంకితాభావంతో భారతదేశ రాజ్యాంగం ప్రకారం బాధ్యతాయుతమైన పౌరుడిగా నివసిస్తాడో ఆ దేశం కంపల్సరీ ప్రపంచంలో విశ్వగురువుగా మారుతుంది. అది నా దేశం కావాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి నా కోసం ఒక 5 ప్రమాణాలు మీ అందరి చేతులు ముందుకు పెట్టండి. ప్రమాణం చేస్తున్నాము అంటే దాన్ని పాటించాలి, గుర్తుపెట్టుకోండి. ఎలా వినిపించాలి అంటే ఇక్కడికి రాని వాళ్ళకు కూడా వినిపించి ఆచరించేంత గట్టిగా చెప్పాలి. ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తాం, పర్యావరణాన్ని రక్షిస్తాం, కుటుంబంతో సమయం ఇచ్చి గడుపుతాం, పిల్లల మంచి చెడు పూర్తి బాధ్యతతో తెలుసుకుంటాం, అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తాం, భారతదేశాన్ని ప్రేమిస్తాం, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం, సనాతన ధర్మాన్ని కాపాడుతాం, దేశీయ ఆహారాన్ని స్వీకరిస్తాం, ఓటును అమ్ముకోము, బాధ్యతాయుతమైన పౌరుడిగా భారతదేశాన్ని రక్షించడంలో అందరం భాగస్వాములవుతాం. భారత్ మాతాకి వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి.